కానీ ఇత్తయి దగ్గర నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటో తెలుసా? దావీదుని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును. అన్ని బాగున్నప్పుడు ఎవడన్నా స్నేహం చేస్తాడు, అవునా కదా? కానీ నిజమైన స్నేహితుడు ఏది లేని పరిస్థితుల్లో కూడా నీతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది బయట స్నేహాలు చూడండి. మంచి ఇల్లు ఉందా స్నేహం చేస్తారు, మంచి బండి ఉందా స్నేహం చేస్తారు, జేబులో డబ్బులు ఉన్నాయా, క్రెడిట్ కార్డులు ఉన్నాయా, బ్యాలెన్స్ ఉందా, అన్నీ బాగున్నాయా, నీతో నిత్యము స్నేహం చేస్తారు. నీ దగ్గర ఏది లేదు, కష్టం వచ్చినప్పుడు నీతో స్నేహం చేసేటువంటి స్నేహితుడు అప్పుడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా సహాయం చేసే స్నేహితుడు దావీదు కనుగొన్నాడు. కాబట్టి 121 కీర్తనలో పాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? పన్నుల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఇత్తయి దగ్గర ఉన్నటువంటి నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? యెహోవా జీవము తోడు. అయ్యా నువ్వు ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఒకానొక పరిస్థితిలో దావీదుకి మద్దతుగా నిలబడినటువంటి స్నేహం ఇత్తయి స్నేహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది మీ స్నేహితులకు సహకారులుగా నిలబడుతూ ఉన్నారు మీ జీవితంలో? నేను బయట వాళ్ళ కోసం చెప్పట్లేదు. సంఘములో ఉంచబడ్డావు, క్రీస్తు రక్తంలో కడుగుబడ్డావు, విశ్వాసంగా పిలువబడుతూ ఉన్నావు. నీ స్నేహాన్ని బట్టి కదా ఎదుటివాడు క్రీస్తు దగ్గర నడిపించబడాలంటే ఎంతమంది మీరు బయట ఉన్నటువంటి స్నేహితులకు సహకారులుగా ఉంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా,